సరే కబరే ఈరోజు మన నాయకులు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ చరిత్ర కోసమని ఈరోజు ఇక్కడ ఈ సభ మనం ఏర్పాటు చేసుకున్నాం. అది జీవిత చరిత్ర. అందుకోసమని మన అమరవీరులైన శ్రీవేం పట్నాయక్ గారికి నా విప్లవ జోహార్ అందిస్తూ, మరి అంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అంత ఉన్నతమైన చదువులు చదివి ప్రజల కోసమని, ప్రజాస్వామ్యం కోసమని, ఈ వ్యవస్థ కోసమని, ఆయన మార్పు కోసమని, ప్రజల స్వేచ్ఛ కోసమని ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు ఆంధ్ర అవ్వచ్చు, ఒరిస్సా అవ్వచ్చు, మన భారతదేశం మొత్తం మీద కొన్నాం. మన కామ్రేడ్ భీమేం పట్నాయక్ యొక్క ఆశయాల కోసమని ఆలోచించి ఆయన అడుగు జాడుగా నడవడం కోసం చూస్తాను. కాబట్టి నేను చదువు మీద 2 చరణాలు మీకు పాడి వినిపిస్తాను. చూడు అక్కడికి వెళ్ళాము అలా అంటే ఆ చదువు అనేది అంత చదువుకొని కూడాను మనలాంటి బడుగు చేయని బతుకుల కోసమని, ఇరిహిడి కోసమని, రైతుల కోసమని, కూలీల కోసమని, కార్మికుల కోసమని కష్టజీవుల రాజ్యం కావాలని ఈరోజు మనకి ఒక చరిత్ర గల ఒక నాయకుడు. అందుకోసమని మాటకతోని ప్రాణమమ్మ చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధమనీవయ్యా, అమ్మా నాన్న రెక్కలాడితే కడబువ్వన్నా, వాళ్ళ రెక్కల కష్టము చెమట చుక్కలు దారవనీవన్నా, ఉన్న 2 ఎకరాలు కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలు కల్లా చూడలే, ఆ అక్కకి కష్టం కొరకు నీవేమిచ్చావు. అంటే ఈరోజు భూములు కూడాను స్త్రీలకి ఈరోజు మనం ఇంటికో పెట్టినవ్వాలంటే ఆ భూమి మీదే కానీ మన బిడ్డకు పెళ్లి అయ్యే పరిస్థితి లేదు. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడాను ఆలోచించి ఇంత దూరం ఇక్కడికి వెళ్తాం, ఇంత ఇదైనా సరే మాత్రం ఇంత ఓపికతో వచ్చారు. మరి ఇంత ఓపికతో ఉన్నందుకు ఇక్కడ నాయకులు చెప్పిన విషయాలు కూడా మనం తెలుసుకొని గత పోరాటాలు చరిత్ర మీ అందరికి తెలుసు కాబట్టి ఇంత దూరం వచ్చారు. కానీ మీ అందరికీ కూడా విప్లవ అభినందన తెలుస్తూ, అలాగే మరి 2 చరణాలు. మల్లి తీగకి పందిరిలో వస్క చీకటికి పల్లిలమై, నీ పాదం మీద పుట్టుమచ్చని ఇల్లమ్మ, ఓడ పుట్టిన రుణము తీర్చుకుంటావా అన్నయ్యా, మల్లి తీగకి పందిరిలో వస్క చీకటికి వెంగిలమై, నీ పాదం మీద పుట్టుమచ్చని ఇల్లమ్మ, చివరి వరకు నీ ఆశయాలు మేము పల్లకిలా మోసి మరింత కార్యకర్తల్ని మరింత ప్రవీణంగా తయారు చేస్తామని మీ అందరికీ సభావేదికగా చెప్తూ, నా పేరు చంద్రశేఖర్ రాజు, మా ఊరు గరుగుమిల్లి, మాది మంజం జిల్లా. ఓకే, థ్యాంక్ యూ కామ్రేడ్ చంద్రశేఖర్.